ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే విత్ ఇన్ ద పార్టీ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది సార్. ఎమ్మెల్యేలు 48 మందిపై చంద్రబాబు సీరియస్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజా కార్యక్రమాలు CMRF చెక్కుల పంపిణీ అలాగే పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు, ప్రజల్లో ఉండడం లేదు. ఈ వయసులో నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రజల్లో ఉంటూ ఉన్నాను, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, మరి మీరేం చేస్తూ ఉన్నారు అంటూ ఒక 48 మంది ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారట సార్. అంటే మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా సార్, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను వార్న్ చేస్తూ ఉన్నారు, లైన్ క్రాస్ చేస్తూ ఉన్నారు, పద్ధతి మార్చుకోండి, మీ వల్ల గెలవలేదు, పార్టీ వల్లే గెలిచారు, మీరే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అనే సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతోంది సార్ తెలుగుదేశం పార్టీలో? అంటే గెలిస్తే పార్టీ వల్ల, చంద్రబాబు వల్ల, ఓడితే ఎమ్మెల్యేల వల్ల, ఇదొక నరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నారు. 2014-19 వరకు కూడా బాగా పాలించిన ఎమ్మెల్యేల పనితీరు వల్ల ఓడిపోయాం. ఇప్పుడు 2024 తర్వాత కూడా రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేల పైన, కూటమి ఎమ్మెల్యేల పైన ప్రత్యర్థుల దాడి కాదు, సొంత పార్టీ నుంచే దాడి ఎక్కువైపోయింది. మీకు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్లో ఎమ్మెల్యేల బాధ్యత మీకు అప్పచెప్తున్నాను, మీరు ఎమ్మెల్యేలను కట్టడి చేయండి అని మంత్రులకు పిలిపివ్వడం, ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలో ఎమ్మెల్యేల పైన కథనాలు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో ఎమ్మెల్యేల దాష్టికాలపైన రచనలు, ఆఖరికి టీవీ ఛానల్లో కూడా కూటమి నేతలే వచ్చి ఎమ్మెల్యేలను విమర్శించడం ఓపెన్గానే. ఎమ్మెల్యేలు అవినీతి పనులు అయ్యారు, ఎమ్మెల్యేలు కుటుంబరావు గారి భాషలో చెప్పాలంటే అధికారం అనే మత్తులో ఊగిపోతున్నారు, ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డారు అని తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల పైన కూటమి నేతలు, తెలుగుదేశం నేతల నుంచి ఆ కూటమి జగన్మోహన్ రెడ్డిని రోజు వ్యతిరేకించే మీడియా నుంచే తీవ్రమైన దాడి మనకు కనబడుతుంది. అంటే మరి దీన్ని ఏమనుకోవాలి, ఒక ఎత్తుగడగా అనుకుందామా? అంటే ఎమ్మెల్యేలను సృష్టించింది ఎవరు? పోనీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎంపిక చేయలే కదా, ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు ఎంచుకున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు సెలక్షన్ అంత దారుణంగా ఉందా? చంద్రబాబు నాయుడు ఏ ప్రాతిపదిక పైన వీళ్ళు టికెట్లు ఇచ్చారు? అంటే ఇన్నేళ్ల అనుభవం ఉన్న, దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు ఎవరు సరైన ప్రజాప్రతినిధిగా ఉంటారో కూడా అర్థం చేసుకోలేకపోయారా? లేదా ఎన్నికల సమయంలో గెలవడం ముఖ్యం గనక, గెలుపు గుర్రాలు ముఖ్యం గనక ఎంతటి దుర్మార్గులకైనా టికెట్లు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని ప్రజలపైకి వదిలేశారా? ఇప్పుడు వాళ్ళను విమర్శిస్తే లాభం ఏంటి? వాళ్ళను ప్రజలకు పరిచయం చేసి పార్టీ బీఫారం ఇచ్చి వీరు నా తరఫున మీ దగ్గర పనిచేస్తారని పంపింది చంద్రబాబు కదా. మరి పంపినప్పుడు వాళ్ళ బాధ్యత చంద్రబాబుకి ఏముండదా? అందువల్ల రోజు మీరు టీడీపీని అనుకూలించే పత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రతిరోజు కథనాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు, లోకేష్ కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నాడు, కానీ ఎమ్మెల్యేలు మాత్రం దారుణాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు అంటూ ఎమ్మెల్యేల పైన తీవ్రమైన దాడి ఆశ్చర్యంగా ఉంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అంటే ఎమ్మెల్యేల పట్ల యాంటీ ఇన్కంబెన్సీని పార్టీ నాయకత్వం, పార్టీ అనుకూల మీడియా, పార్టీని వ్యతిరేకించని సెక్షన్ల నుంచే వస్తే ఇక రేపు ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే ఎమ్మెల్యేలను వచ్చే వరకు ఏ ఎమ్మెల్యే సంబంధం లేదు, చెడు చేసిన ఎమ్మెల్యే, మంచి చేసిన ఎమ్మెల్యేతో సంబంధం లేదు. ఇప్పుడు ఆ 48 మంది ఎమ్మెల్యేలకు ఎవరికి చంద్రబాబు చీవాట్లు పెట్టారో తెలియదు, ఎవరిని మందలించారో తెలియదు. దాంతో ఏమవుతుందంటే క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అనుభవిస్తున్నది ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే తమ కార్యకర్తల నుంచి అనుమానంగా చూస్తున్నారు తమ ఎమ్మెల్యేలకే చంద్రబాబు నాయుడు అక్షంతలు వేశాడేమోనని. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రజల ముందు చిన్నబోయిపోయి ఉంటున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకత్వమే, చంద్రబాబు నాయుడే, టీడీపీ నాయకులే టీవీ ఛానళ్ళను దుమ్ము దురుపుతుంటే వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు? నేను నిజాయితీ పర్లమని ప్రజలకు చెప్పుకుంటే మీరెక్కడ నిజాయితీ పర్లయా, మీరు దరిద్రులు అని చెప్పి మీ వాళ్ళే చెప్తున్నారు కదా అంటున్నారు. ఇది మీకు ఎమ్మెల్యేలు మౌనంగా అనుభవిస్తున్న వేదన. ఇది సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయంలో ఇదే జరిగింది. జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ వాళ్ళ డేటా గీటా సర్వే చూపెట్టి
ఇంకా మీ పట్ల ఇంత వ్యతిరేకత అంత వ్యతిరేకత ఉంది అంటే జగన్ ముందు ఏమీ అనలేక బయటకు వచ్చి ఆయన మీద ఉన్న వ్యతిరేకత మా మీద చూపెడుతున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించేవాళ్ళు. ఏం జరిగింది? చివరికి జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇప్పుడు మీరు పెట్టిన ఎమ్మెల్యే పనిచేయకపోతే ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? అంటే మన దేశంలో చంద్రబాబు నాయుడు ఓటేయారు కదా. చంద్రబాబు నాయుడుకు ఓటేయాలన్నా ఆయన పెట్టిన ఎమ్మెల్యేలకు ఓటేయాలి. మరి ఆయన పెట్టిన ఎమ్మెల్యేలు ఇంత దారుణంగా ఉన్నారు, మరి వాళ్ళకి ఎలా ఓట్లేస్తారు నెక్స్ట్ టైం అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది కదా. అంటే మరి ఏ రాజకీయ వ్యూహంతో తెలుగుదేశం పార్టీ తన ఎమ్మెల్యేల పైన ఇంత తీవ్రమైన దాడి చేస్తుంది? మీడియా ద్వారా మైండ్ గేమ్ అందామా? ప్రజల్లో ఎమ్మెల్యేలను ఎందుకు పలచన చేస్తున్నారు? ఇందులో ఆ మంచి చెడు అనే తేడా లేకుండా అందరు ఎమ్మెల్యేలు ఎందుకు ఒకే ఘాట్న కట్టి మాట్లాడుతున్నారు అనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఇక ఇప్పుడు కూడా ఏంటి వార్త? CMRF చెక్కుల పంపిణీ, పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు యాక్టివ్ లేరని మొదలెచ్చారు. కానీ అసలు ఎమ్మెల్యేల పైన ఆరోపణలు ఏంటి? మట్టిలో అక్రమాలు, గనుల్లో అక్రమాలు, భూముల అక్రమాలు, లేఅవుట్లు వేయాలన్నా కప్పం కట్టాలి, వెంచర్లు వేయాలన్నా కప్పం కట్టాలి, చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తీసుకొస్తే వాళ్ళ కంపెనీ పెట్టాలన్నా ఎమ్మెల్యేని సంతృప్తి పరచాలి, ఆఖరికి ప్రజలు తమ ఆస్తిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమ్ముకోవాలన్నా ఎమ్మెల్యే కమిషన్ ఇవ్వాలి. ఇది కదా చెప్పేది. మరి వాటి విషయంలో మీరు మందలించలే. మందలించింది దేనికి? పెన్షన్లు, CMRF చెక్ల గురించి మందలించాడు. నిజమే, పెన్షన్ల పంపిణీలో, CMRF చెక్ల పంపిణీలో కానీ కూటమి ప్రభుత్వం చేసే ఏ మంచి పనినైనా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు విఫలమైతే మందలించిన న్యాయం, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ అసలు మందలించాల్సింది దేనికి? అయ్యా మీరు ఇట్లా దారి తప్పుతున్నారు, మీరు ఇలా అవినీతికి కోట్ల సంపాదిస్తున్నారు అని. మరి దీనికి ఎందుకు అంటే ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే ABN ఛానల్లో ఒక డిస్కషన్లో కూటమి నేతలే చెప్పారు. వాళ్ళు ఓపెన్గా అంటున్నారట 32 కోట్లు, 35 కోట్లు, 40 కోట్లు ఖర్చు పెట్టాం. రేపు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మాకు డబ్బులు లేకపోతే టికెట్లు ఇస్తారా చంద్రబాబు? చెప్పండి. పార్టీలు మాకు టికెట్ ఇస్తుందా? మనం మమ్మల్ని ఏం చేయమంటారు? అంటే ఈ వాస్తవం తెలిసే చంద్రబాబు నాయుడు ఏమీ అనలేకపోతున్నాడా? ఎందుకంటే మీరు CMRF చెక్కులు, పింఛన్ల పంపిణీలు ఎందుకు లేరు అంటే ఎమ్మెల్యేలు ఏం మాట్లాడరు. కానీ మీరు అడ్డగోలుగా సంపాదించుకుంటున్నారట కదా అంటే ఆ ఎమ్మెల్యేలు అన్నారా? మరి మీరే కదా సార్ ఎన్నికలప్పుడు అడిగింది, మీద డబ్బు ఎంత ఉంది, ఎంత ఖర్చు పెడతారు, రేపు మళ్ళీ అడగరా? పోనీ సార్ మేము ఇవాళ ఒక్క నయా పైసా సంపాదించాం, నెక్స్ట్ ఎలక్షన్లో మాకు డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పిన టికెట్లు ఇస్తారా అని అడిగారు ఒక ఎమ్మెల్యే. చంద్రబాబు దగ్గర ఆన్సర్ ఉందా? మరి ఎన్నికలప్పుడేమో భారీగా ఖర్చు పెట్టే వాళ్ళు టికెట్లు ఇస్తారు, వాళ్ళు ఎన్నికలు అయ్యాక ఏం చేయాలి మరి సంపాదించుకోకపోతే? ఇది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న అడుగుతారని తెలిసి కనుక దాని విషయంలో మందలించలేదు. గమనిస్తే పింఛన్ల విషయంలో మందలిస్తున్నారు, మీకు CMRF చెక్ల మందలిస్తున్నారు. సో అందువల్ల దేని విషయంలో మందలించాలి? రేషన్ మాఫియాతో సంబంధాలు పెట్టుకొని వైసీపీ కౌన్సిలర్లను కొన్నామని చెప్పి ఓపెన్గా తిరువురు టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణ. రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులు, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పంపించిన డబ్బులతో మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నాము, ఇది కదా చెప్పింది. కానీ మద్య మాఫియాతో మా ఎంపీకే సంబంధాలు ఉన్నాయి. మరి వీటిని సరిచేయాలి కదా. వీటిని మాత్రం ఎక్కడ సరిచేయడం లేదు. మీరు ప్రజలకు చేరవగలేమో అండి. ఒకవైపు ఏమో ఎమ్మెల్యేల అవినీతి పనులను మీరే అంగీకరిస్తున్నారు, ఒకవైపు ఏమో ఎమ్మెల్యేల వసూలు రాజాలు అయిపోయారు, వాళ్ళ అగడాలకు అద్దె లేకుండా పోతున్నాయని మీరే విమర్శిస్తున్నారు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలే ప్రజల ముందు పెట్టి వీళ్ళకి ఓట్లేమంటున్నారు. ప్రజలు ఎందుకు ఓట్లేయాలి మరి? అంటే ఏ రాజకీయ వ్యూహం అర్థం కావడం లేదు. కానీ ఇలాంటి వ్యూహం ఎప్పుడూ పనిచేయదు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ రెండు లెవెల్లో ఉంటుంది. ఒకటి స్థానికంగా ఎమ్మెల్యేలపై యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, రెండవది స్టేట్ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. టీడీపీ నాయకత్వం చెప్పదలుచుకుంది, టీడీపీ అనుకూల మీడియా నమ్మించదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు స్థాయిలో ప్రో ఇన్కంబెన్సీ ఉంది, ఎమ్మెల్యేల స్థాయిలో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు ఎవరు పనిచేస్తలేరు. మీరు కనుక ఇవాళ మీడియాను గమనిస్తే, తెలుగుదేశం నాయకత్వము టీవీలో మాట్లాడుతున్నది గమనిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురే పనిచేస్తున్నారు. కలెక్టర్లు పనిచేయడం లేదు, వాళ్ళు ఈవెన్ జనం దగ్గర కూడా పోవడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు, మంత్రులు పనిచేయడం లేదు. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది. నారాయణ లాంటి మంత్రులు అక్రమార్కులకు అండగా ఉన్నారు. అసలు ఎవరూ పనిచేస్తున్నారు. పనిచేసేది ఇద్దరు, చంద్రబాబు నాయుడు, లోకేష్, కొంతమేరకు పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నాడు. ఈ నెరేటివ్ ఏ రకంగా కూటమికి లాభం చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు.